కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ కార్మికులకు పిలుపునిచ్చారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో బుధవారం జరిగిన ఏఐటీయూసీ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు చర్యలను వేగవంతం చేస్తుందని ఆయన ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కుట్ర చేస్తుందని ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి పేద ప్రజల కడుపు కొట్టి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతుందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. కొత్త గనుల కోసం, సంస్థ పరిరక్షణ, కార్మిక హక్కుల సాధన కోసం, యువ కార్మికుల ఉద్యోగ భద్రత కోసం జరిగే ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మే 20వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా ఒకరోజు టోకెన్ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం కూడా పాల్గొనాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ పిలుపునిస్తూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఈరోజు కార్మిక వర్గంలో చట్టంలో మార్పులు తెస్తూ ఈ చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గానికి ఒక టెక్నికల్గా ఎలాంటి హక్కు లేకుండా చేయడానికి చేస్తున్న కుట్రలు తిప్పుకొట్టడానికి భారతదేశ వ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న సుమారు 60-70 కోట్ల కార్మిక వర్గం ఈరోజు బ్యాంకుతో సహా రేపు సమ్మెలో మే 20న సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. కాబట్టి ఇందులో ఇప్పటికున్న వాతావరణం ఒక పిఎంఎస్ మినహాయించి అన్ని జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి. కాబట్టి మరొకసారి సింగరేణి కార్మిక వర్గం అంతా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, సరే సింగరేణిలో ఈరోజు రాజకీయ జోక్యం చాలా పెరిగిపోతూ ఉన్నది. ఎట్లా అంటే అసలు దానికి ఒక కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఎన్నికలు 98లో వచ్చినప్పటి నుండి కొన్ని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ రాసుకున్నాం. ఎవరు పెద్ద యూనియన్ అయితే వాళ్ళు గెలిచితే వాళ్ళు రికగ్నైజ్డ్ అని, లేకపోతే రికగ్నైజ్డ్ యూనియన్ గెలిచిన ప్రాంతాల్లో మాట్లాడేది ఎవరికి హక్కు ఉంటుంది, రికగ్నైజ్డ్ యూనియన్కి ఉంటుంది. అటనే రిప్రజెంట్ స్టేటస్లో ఉన్న వాళ్ళకు 2 సంఘాలకు ఉంటుంది అనేది కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో స్పష్టంగా ఉంది. కానీ మొన్న ఏదైతే మన వీసీ 9కి సంబంధించిన వీసీలో వాళ్ళ ఐఎన్టీసీ వాళ్ళని కూడా అలౌ చేయడం జరిగింది. ఇలాంటి చర్యలు యాజమాన్యమే రాసిన కోడ్ ఆఫ్ డిసిప్లిన్ యాజమాన్యమే తొక్కే విధంగా ఉంటే ఇక దీనికి సమాధానం ఎవరు చెప్తారనేది కూడా అర్థం చేసుకోవాలి. వీటన్నిటిని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ చూస్తూ ఉన్నాం. మాకంటూ ఒక సమయం వస్తుంది. కాకపోతే ఈరోజు ఈ కంపెనీ కార్మిక వర్గాన్ని సింగరేణి కాలేజ్ సుమారు 80 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ సంస్థకు నష్టం జరగకుండా చూస్తూ ఉన్న సంఘం కాబట్టి మేము ఉపయోగపడుతూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు అనేక సమస్యలు ఈరోజు సింగరేణిలో పెండింగ్లు ఉన్నాయి. వాటన్నింటినీ మాట్లాడడానికి ఇప్పటికే 2 స్ట్రక్చర్ మీటింగ్లు జరిగినాయి. అందులో ప్రధానంగా ఈరోజు సొంత ఇంటి పథకం దీన్ని ఎట్లయినా అమలు చేయాలని చెప్పి గత 7వ నెల నవంబర్ 7వ నెలలో డిసెంబర్ 7వ నెలలో జరిగింది. డిసెంబర్ కాదు, మన లాస్ట్ మంత్ కాదు, 7వ నెలలో 7వ తారీఖున అది జరిగింది. దాన్ని స్పష్టంగా మేనేజ్మెంట్ చెప్పినాం. అయ్యా ఈరోజు ఒకప్పుడు ఈ ల్యాండ్కు లేకపోతే భూమికి గిరాకీ పెద్దగా ధర లేదు. కానీ ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు కార్మికులు దొరికిన గ్రాట్యుటీ సిఎంపి 2 కలిపినా ఒక జాగ కానీ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కానీ రావట్లేదు. కాబట్టి ఇంతకాలం సర్వీస్ చేసిన కార్మికుడికి అంటే ఇంటి కట్టుకునే, ఇల్లు కట్టుకునే స్థలం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా 30 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వాలనేది ప్రధానంగా చర్చ చేసినాం. ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఉప ఎల్లాగౌడ్ మాట్లాడుతూ కొంతమంది సింగరేణి అధికారులు గత ప్రభుత్వంలో అనుసరిస్తున్న విధానాలను అమలు చేసి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూ ఏఐటీయూసీని బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని, కార్మికుల సంక్షేమం కోసం, సంస్థ పరిరక్షణ కోసం అధికారులు కృషి చేయాలని, కార్మికులు అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఏదైనా తప్పు జరిగితే కంపెనీ నిబంధనలు పాటించి చర్యలు తీసుకోవాలని, తప్పు చేయకుండా వారిని ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని, ఈ విధానం మానుకోవాలని ఆయన హితవు పలికారు. సింగరేణిలో అర్థం లేని కొంతమంది అధికారుల వల్ల
ప్రొడక్షన్ కార్మికుల సంక్షేమం ఇడిచిపెట్టి కక్ష సాధింపు చర్యలకు కొంతమంది అధికారులు పాల్పడడం జరుగుతుంది. గతంలో మేము చెప్పాం, గత 10 సంవత్సరాలలో సిస్టమ్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా కార్మికులను బ్లాక్మెయిల్ చేస్తూ, అడిగిన వాళ్ళను ట్రాన్స్ఫర్లు చేస్తూ ఈ విధానాలు కొనసాగినాయి. ఏఐటీసీ గెలిచినప్పుడు చెప్పినాం, ఏదైతే ఒకే కుటుంబం ఒకే గమ్యం అనేది మీరు అంటున్నారో దాన్ని పాటించాలి. అధికారులకు ఒక న్యాయం, కార్మికులకు ఒక న్యాయంగా ఉండద్దు అని చెప్పి మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా అధికారులు అందరిని అడగడం కాదు, కానీ కొంతమంది అధికారులు కూడా బాధపడుతున్నారు. ఈ సింగరేణులో లేని పద్ధతులు, లేని కథ ఇప్పుడు మొదలవుతుంది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏలు పెడితే ఈ ప్రభుత్వం కాలు పెడుతుందన్న ఉద్దేశంలో చాలామంది అధికారులు కూడా బాధపడుతున్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషం, నాయకులు రంగు శ్రీనివాస్, గోసిక మోహన్, కనకరాజు, ఎమెగౌస్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.